ఈ సమయంలో మనము విమోచన ప్రార్థనా మందిరాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. ఇది ఆల్రెడీ ఇక్కడ ఒకప్పుడు మందిరం ఉంది, దీన్ని మళ్ళీ తిరిగి నిర్మించారు కాబట్టి పునర్ప్రతిష్ఠ మందిరంగా ఈరోజు మనము ప్రారంభం చేసుకోబోతున్నాము. వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడిన తర్వాత మనము ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావం, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? ఈ సమయంలో వాక్య భాగం చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మన మధ్యలో విజయ్ కుమార్ పాస్టర్ గారు ఈ వాక్య భాగం చదివి వినిపిస్తారు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపనుగ్రహించుదును. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా. ప్రభు ఈ మాటలు దీవించునుగా. దేవునికి స్తోత్రం. చదివినటువంటి వాక్య భాగంగా ప్రకారంగా ఒకప్పటి కంటే కూడా రాబోయే రోజుల్లో దేవుడు ఈ మందిరాన్ని దీవించబోతున్నాడు. మన యొక్క పాస్టర్ గారు, జాషువా పాస్టర్ గారు ఎంతో కాలంగా ఇక్కడ సేవ చేస్తున్నారు. ఆయన సేవ చాలా కష్టంతో కూడింది. ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా కష్టపడి ఈ రోజున మళ్ళీ ఇంకొక మందిరం నిర్మించారు. అందుని బట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం. రాబోయే రోజుల్లో ఈ మందిరాన్ని దేవుడు దీవించలాగున, అనేక మందికి దీవెనకరంగా ఈ మందిరం ఉండులాగున మనందరం కూడా దేవుని యందు భయభక్తులతో మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో పాల్ కర్ణాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నారు. చేసుకుందాం. మహాదేవుడ, పరిశుద్ధుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినము ప్రభా మేమందరము కలిసి ఈ విధంగా స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా నీ సేవకులు జాషువా గారు ప్రభా, నాయన ఈ ప్రాంతంలో ప్రభా నాయన స్తోత్రాలు, ఎంతో కాలంగా నీ పరిచయం చేస్తూ ఉన్నారు ప్రభా. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ప్రభా, కష్టాలు, నష్టాలు తండ్రి నాయన, అయినప్పటికీ కూడా ప్రభా నీ పని నాయన ప్రభా జాగ్రత్తగా చేస్తూ ప్రభా నాయన నీ పరిచయం చేస్తూ ఉన్నాడు ప్రభా. నీ సేవకుల కుటుంబాన్ని నీ రక్తంలో భద్రపరచండి ప్రభా. ఇక్కడ ఇంతకు మునుపు ప్రభా నాయన పాత మందిరం ఉండేది ప్రభా, చాలా కష్టంగా ఉండేది. వర్షం వస్తే వర్షమంతా లోపలే ఉండేది ప్రభా. కానీ మీ సేవకుల్ని, సంఘాన్ని ప్రేమించి ప్రభా ఈ యొక్క గ్రామానికి తలమానికంగా ప్రభు నాయన మీరు ఇచ్చిన విమోచన ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినట్లుగా నేను ఈ ప్రార్థన మందిరాన్ని ప్రభా సమస్త జనులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. నాయన స్తోత్రం నాయన ప్రభు. ఈ గ్రామానికి ప్రభా ఇది ఒక విలువగా ప్రభా నేను కొండ మీద పట్టణం మరుగండుగానే ప్రభు నీ వాక్యం సెలవిచ్చినట్లుగా, దీపస్తంభమైన దీపం అనేక మంది వెలుగునిచ్చినట్లుగా ప్రభా ఈ మందిరాన్ని ప్రభు వెలుగుగాని ప్రభా కొండ మీద పట్టణంగా ప్రభు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రజలు ప్రభు మందిరంలోకి వచ్చి ప్రభానైనా ప్రభు అనేక మంది మేలు పొందే కృపను దయచేయండి ప్రభా. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవిస్తున్నాను చెప్పావు, బయటకు వచ్చినప్పుడు దీవిస్తున్నాను చెప్పావు ప్రభా. ఈ దీవులన్నీ కూడా నీకు ప్రార్థించాలంటే ప్రభా
తప్పకుండా నీ మాట వినేవారుగా ప్రభా మందిరంలో ఉన్న వారందరూ కూడా పిలిచి ఏమని ప్రార్థన చేసింది ఈ కార్యక్రమాన్ని ప్రభా నేను మా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ద్వారా ప్రభా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇటువంటి గొప్ప కార్యాలు ప్రభా నీ నామ మహిమ ఘనత కొరకు ప్రభా అనేకమైన కార్యాలు ప్రభా మా టీం ద్వారా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. అందరం పాస్టర్ల ముందుకు వచ్చినట్లయితే అందరం కలిసి దాన్ని మన మందిరాన్ని ఓపెన్ చేద్దాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు ఈ యొక్క మందిరములు ప్రభు నామంలో ప్రతిష్ఠిస్తుంది. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత అయినా నింపగలరా పరిశుద్ధం పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా. ఈరోజు మనకు ముఖ్యమైనటువంటి ప్రసంగికులుగా మనం పిలిచి ఉన్నాము. మన మధ్యలో సురేష్ బాబు బ్రదర్ని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ బ్రదర్ని ఈరోజు మనకు వాక్యం అందించబోతున్నారు. వారిని ఆహ్వానిద్దాం. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క పాస్టర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. విజయ్ కుమార్ పాస్టర్ గారు, యోహాన్ పాస్టర్ గారు, ఫిలిప్ పాస్టర్ గారు, సియోన్ పాస్టర్ గారు, సురేష్ బ్రదర్కి, పాల్కనగర్ పాస్టర్ గారికి, ప్రసాద్ గారికి, మన యాగవ్ పాస్టర్ గారికి, వెంకటరత్నం పాస్టర్ గారికి, రాజేష్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నారు. రండి లోపల రండి సార్. ప్రసాద్ గారికి అందరు కూర్చోండి సార్ వరుసగా. మన మధ్యలో పాల్ జాషువా పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు రావాల్సిందిగా, వాళ్ళు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన ఈ కార్యక్రమాన్ని నడుపులాగా అది ప్రార్థన చేస్తుందిగా కోరుతున్నాను సార్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క మందిర అయా ఆరంభాన్ని బట్టి నాయన ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా ఈ సమయంలో తండ్రి నీ యొక్క దాసులను మీరు నాయన నడిపించి ఈ కార్యక్రమం అంతా ప్రభా నీకు మహికరంగా జరిగించడానికి సహాయం చేయ ప్రార్థన చేస్తూ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షులు నడిపించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఎవరైనా సరే ఒక్కరు ఒక పాట పాడిన తర్వాత నెక్స్ట్ మనం వాక్యం వెళ్ళిపోదాం. సుకుమార్ బ్రదర్ వచ్చి పాడాల్సిందిగా మనం చేస్తున్నాం ఒక పాట. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి. ఆయన బలమును వశిష్ఠేయో, ఆయన బలమును వశిష్ఠేయో, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు